మంది గొప్ప వ్యక్తులు, చాలా మంది సాధించిన వ్యక్తులకు ఉన్నటువంటి అలవాట్లు ఇవన్నీ. మనకి తెలియదు. బట్ తెలిసినప్పుడు చెప్పినప్పుడు మారాలంతే. నిన్న అబ్బాయి అంటున్నాడు శ్రీకాంత్. సార్ ఒకటి మనం మారాలి. మనం కింద వాళ్ళకి చెప్తాం. వాళ్ళు మారలేనప్పుడు ఓకే. వాళ్ళు మారలేనప్పుడు మనమే మార్చుకోవాలి. ఎంత మంచి మాట చూడండి. ఇప్పుడు మనం ఎవరి కోసం ఎల్లయ్యకో, పల్లయ్యకో, అప్పారావుకో, సుబ్బారావుకో చెప్పినాం. రాలా. ఓకేనా? చాలా సార్లు ఇన్వైట్ చేసాం. ఓకే. "ఏయ్! నా మాట ఇనవా నేను ఏంది వెస్టేజ్‌లో డైమండ్‌ని, గోల్డ్‌ని" అని మనం అనకూడదు. వాళ్ళు మారలేనప్పుడు మనం మారాలా. ఎట్లా? ఆ మనిషి దగ్గరికెళ్ళి, ఇది ఫ్యూచరు, ఇందులో లైఫ్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తదని చెప్పి చూస్తాం. ఇంకా మారలేదు, మనం మారాలి. ఆళ్ళనొదిలేయాలి అంతే. అంతేగాని ఇంకా రాలేదని వాళ్ళనే చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న 5, 10 పేర్లుంటాయి. ఇంకెప్పుడు చూసినా వాళ్ళకే ఫోన్‌లు కొడతా ఉంటారు. ఇంక వేరే వాళ్ళు కనబడను కూడా కనబడరు. ఎట్లొస్తుంది? అర్థం చేసుకోండి. ఇది నెట్‌వర్క్ బిజినెస్. మీరు ఎవరితోనైనా బిజినెస్ చేయొచ్చు. ఈ ఈ బిజినెస్‌కున్న అవైలబిలిటీస్, ఈ బిజినెస్‌కి ఉన్న అవకాశాలు మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు చూడండి. ఇప్పుడు బయట మనం ఏదైనా ఒక షాప్ పెట్టాలా? అంటే పర్టిక్యులర్‌గా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్? ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం షాప్ పెట్టాలి. సరే షాప్ పెట్టినాం కదా అని మనం ఏ టైంలో ఓపెన్ చేస్తే ఆ టైంలో ఓపెన్ చేస్తే బిజినెస్ వస్తదా? లేదు. జనాలొచ్చే టైంలో మనం ఓపెన్ చేయాలి. అట్లని మనం కొద్దిసేపు ఓపెన్ చేసి నాకు నచ్చినప్పుడు ఇంటికి పోయి, తిని నిద్రపోయి మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తే అవుతదా? లేదు. వాళ్ళెప్పుడొస్తారో మనం వెయిట్ చేయాలి. ఓకే. రెండోది మనం ఆ ప్లేస్‌కెళ్ళి అక్కడ ఓపెన్ చేసినాక మాత్రమే బిజినెస్ జరుగుతది. కానీ వెస్టేజ్ బిజినెస్ చూడండి ఎంత అవైలబిలిటో. ఇక్కడ మీకు జాయినింగ్ ఫీ లేదు. ఓకే. వీళ్ళతోనే మాట్లాడాలని లేదు. వీళ్ళకే చెప్పాలని లేదు. ఎక్కడన్నా చెప్పొచ్చు. ఎవరికైనా చెప్పొచ్చు. మీరేదో ట్రైన్‌లో వెళ్తున్నారు. అర్ధరాత్రి 12 అప్పుడు. ఎవరో ఒకతను మెలుకువ మీదున్నాడు. మీ వైపే చూస్తున్నాడు. చెప్తారా లేదా? సార్ ఏంటి సార్? ఏం పేరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏదో నా పేరు ఇదండి. నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. అవునా సార్? ఏం చేస్తారు? నేనేదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు? ఒక 5, 10 ఏళ్ళు బట్టి. జీతం ఎంత? ఒక 10,000. ఓకే. థాంక్ యూ సార్. నా పేరు ఇది సార్. నేనిట్లా కొన్నాళ్ళు బట్టి నేను ఒక మంచి కంపెనీలో నేను గూడా చేశా. కానీ ఆ జీతం సరిపోక వెస్టీజ్ అనే ఆపర్చునిటీని షేర్ చేసుకున్నా. మా ఫ్రెండ్ జెప్పాడు. ప్రొడక్ట్స్ వాడా చాలా బాగున్నాయి. నేను కొంతమందికిచ్చా. కొంతమందికి షుగర్ తగ్గింది. కొంతమందికి బీపీ తగ్గింది సార్. ఒకసారి మీరు కూడా వాడి చూడండి. రిస్క్ లేదు. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. కుదిరితే మీ ఫోను నంబర్ ఇయ్యండి సార్. ఈసారి మిమ్మల్ని నేనొకసారి కలిసే ప్రయత్నం జేస్తాను. ఈరోజు నా ఇన్‌కమ్ ఇంతొస్తుంది సార్. మనం కలిసి పని జేస్తే మనిద్దరం ఇంకా డెవలప్ చేయొచ్చు. ఓకే. అని చెప్పి ఆయన నంబర్ తీసుకోవచ్చు. రాత్రి 12 అప్పుడు. అట్లాగే ఎప్పుడన్నా గాని ఎక్కడో మనం కూర్చున్నాం. వెయిట్ జేస్తున్నాం. ఎవరో పర్సన్ మన పక్కన వచ్చి కూర్చున్నాం. కొద్దిగా మాట కలిపి. అంటే నేను చెప్పేదేంటంటే, మన బిజినెస్ ఇక్కడే చేయాలి, వీళ్ళతోనే చేయాలి. ఇప్పుడు ఏం లేదు. చూడండి ఎంత పెద్ద అవైలబిలిటీస్ ఉన్నాయో. బట్ ఇది మనకు అర్థం కాగలిగినప్పుడు. బట్ ఇది ఎందుకోసం చేయాలో మన దగ్గర క్లియర్ కట్ క్లారిటీ ఉన్నప్పుడు, పర్పస్ ఉన్నప్పుడు, డ్రీమ్ ఉన్నప్పుడు మాత్రం వర్కౌట్ అయితది. లేకపోతే బాలి సార్ మీ ఇంటి ముందున్నా, సుబ్బయ్య సార్ మీ పక్కింట్లో ఉన్నా మీకెక్కదు. ఎందుకంటే డ్రీమ్ లేదు మీకు. ఆకలి లేదు. ఆకలున్నోడికి ఆ రోజు సుబ్బయ్య సార్ చెప్పాడు గదా! మైసూర్ మహారాజా భోజనం అంటే ఎట్టుంటది? ఓయమ్మ! 2, 300 రకాలున్నాయంట. అందరూ తెగ తింటున్నారు. బట్ ఒక పర్సన్ మాత్రం తింటలేదంట. మహిర్ మ మ మహారాజు గమనించిండు. ఎందుకు ఈ పర్సన్ తినట్లేదు అసలు ఏమైంది? ఇంతమంది ఇంత బాగా తింటున్నారే ఈ పర్సన్ ఎందుకు తినట్లేదని అడిగిండంట. ఎందుకు బాబు నువ్వు తినట్లేదంటే,
వదిలేయండి సార్ ఇంకేముందిలే అని. లేదు లేదు నువ్వెందుకు తినట్లేదు చెప్పు. ఏం లేదు సార్ ఈసారి తింటాలే. అది రకరకాలుగా అంటున్నాడంట. లాస్ట్‌కి ఫైనల్‌గా ఓ మాట. నువ్వు ఎందుకు తినట్లేదో చెప్పకపోతే నిన్ను జైల్‌లో ఏస్తానంటే అప్పుడు చెప్పిండంట నాకు ఆకలి లేదు సార్ అని. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే ఎంతో మంది సక్సెస్ అయినోళ్ళున్నారు. వెస్టేజ్ కంపెనీ కార్లిస్తుంది. హౌస్ ఫండ్ ద్వారా పేరొస్తది. 10 మందికి మనం మంచి చేస్తున్నామనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ కావాలి అని నా దగ్గర ఆకలి లేకపోతే నేనెప్పటికీ రాదు. చాలా ఇంపార్టెంట్ అండ్ వాలిడ్ స్టోరీ అది. ఓకేనా? సో, అది నాకు కావాలనే ఆకలి నాకు లేకపోతే నేనెంత పంచభక్ష పరమాణాలు పెట్టినా తినలేను. సో, ఇక్కడ కూడా అంతే. యెస్ నాకన్నీ కావాలి. నేను ఈ స్థాయిలో ఉండకూడదు. ఇప్పటికే లేట్ చేసిన నా పేదరికంతో ఇలాగే మగ్గిపోతున్నా. డబ్బు లేకపోబట్టేగా నాకు ఈ పరిస్థితి చెక్ చెయ్యండి. మనిషి జీవితం కంప్లీట్‌గా 99% డబ్బు మీద ఆధారపడి ఉంది. ఆ డబ్బు నీతిగా, నిజాయితీగా మనం సంపాదించాల. ఎవరినో మనం మోసం చేసో, ఎట్లనో మాయ మాటలు చెప్పి, ఎలాగోలా పైకొచ్చేది కాదు ఈ వ్యవస్థ. నీతిగా, నిజాయితీగా, జెన్యూన్‌గా 10 మందికి మంచి చేస్తూ, 10 మందికి ఆరోగ్యాలనిస్తూ, 10 మందికి డబ్బిస్తూ, మనం డబ్బు తీసుకునే అవకాశం మన చేతుల్లోకొచ్చింది. ఓకేనా? సో, ఇలాంటి అవకాశం వచ్చినాక మనం పెర్ఫార్మ్ చేయాలి. కష్టపడి పైకి రావాలి. ఇప్పుడు మనం కష్టపడకపోతే బయట జీవితాంతం కష్టపడి పని చేయాలి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది కంఫర్ట్ జోన్‌లోనే ఉంటారు. ఎన్నన్నా చెప్పని. కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్. ఏమొస్తది కంఫర్ట్ జోన్‌లో చెప్పండి? ప్రతిరోజు మీరు ఇంట్లో ఉంటే, లేదంటే చేసే పని చేస్తూ పోతే, ఏమొచ్చింది ఇన్ని రోజులు మన పుట్టినప్పటి నుంచి సమ్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. 5 ఏళ్లయింది, 10 ఏళ్లయింది అదే పని. లైఫ్ ఏమన్నా మారిందా? లైఫ్‌లో ఏమన్నా కొత్త అచీవ్‌మెంట్స్ వచ్చినయా? ఓకేనా? మరి అంత కాడికి మనం ఎందుకు చేయకూడదు చెప్పండి? వెస్టేజ్‌లో ఏముంది చేయటానికి ఇందులో? మన ఆలోచన క్లియర్ ఉంటే అంతా మనకి క్లియర్‌గానే కనబడతది. మనం అది అది డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకలి మీద ఉన్నాననుకో నేను బాగా ఆకలి మీద ఉన్నా. రోడ్డు మీద ఎళ్తున్నా. ఈ నా మైండ్ అంతా దేని మీద కనబడుతది? ఏం దొరుకుతది? ఎక్కడ ఏం దొరుకుతది? మనం అట్లనే పైనుంచి ఆ రోజు మన నక్క సార్ మేమందరం ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాం రీసెంట్ టైమ్‌లో కొత్తపట్నం ఆ ఏరియాలో వర్క్ చేస్తూ ఇప్పటికే 3, 4 అయిపోయింది. లైట్‌గా ఆకలేస్తుంది. అప్పుడేముంది మా మైండ్ సెట్ అనుకున్నాం ఇక్కడ ఏదైనా కనబడుతుంది. చూసినాం అటోకిద్దరు, ఇటోకిద్దరు ఏం కనబడుతుంది? ఎక్కడేమున్నాయి? ఎక్కడ ఫుడ్ ఉందా? లేదంటే ఏమన్నా లైట్ ఫుడ్ ఉందా? లేదంటే టిఫిన్ ఉందా? ఇదే కనబడుతది. సో ఇక్కడ కూడా మీకు ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ డ్రీమ్ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఎవరిని కలవాలి? ఈరోజు ఎవరిని కలవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎట్లన్నా గాని నేను రేపు డిసెంబర్ కల్లా 50,000 కొట్టాలా? రూ. 1,00,000 కొట్టాలా? ఓకే. ఎవరైనా కనబడితే వాళ్ళకి ప్లాన్ జెప్పాలా? నేను రోడ్డు మీద ఎప్పుడైనా పోయినప్పుడు బయటికెళ్ళినప్పుడు అనిపిస్తా. అబ్బా! ఇంతమంది జాయిన్ అయితేనే ఎంత బాగుంటది. వీళ్ళందరికీ ప్లాన్ జెప్పాలా? వీళ్ళందరికీ ప్రొడక్ట్ గురించి చెప్పాలా? వీళ్ళందరికీ వెస్టేజ్ గొప్పతనం జెప్పి జాయిన్ జేయాలనిపిస్తది. ఏదైనా మార్కెట్‌కి పోయినప్పుడు, ఇట్లా బయట జనాలు కుప్పలు కుప్పలు తిరుగుతుంటారు గదా! అట్లా అనిపిస్తది నాకు. ఇది ఎందుకో తెలీదు. సో, అట్లాంటి మైండ్ సెట్‌ని మనం అలవర్చుకోవాలి. పాజిటివ్‌నెస్ పెంచుకోవాలి. ఓకే. మంచిని మాత్రమే మనం యాక్సెప్ట్ చేయాలి. మంచి వాళ్ళతో మాత్రమే మనం స్నేహం చేయాలి. ఇది మన జీవితానికి అర్థం, పరమార్థాన్ని ఇస్తుంది. ఇది మన జీవితంలో పైకి తీసుకొచ్చే ఒక అవకాశం. ఇప్పటికీ మనం అలాగే ఉంటే, మన ఫ్యామిలీ ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తది చెప్పండి? ఇప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు? మీ ఊర్లో మీకెందుకు రెస్పెక్ట్ లేదు? మీ ఫ్రెండ్స్‌లో మీకెందుకు రెస్పెక్ట్ లేదంటే బికాజ్ ఆఫ్ మన దగ్గర డబ్బు లేదు. మీరు ఒక 1,00,000 కొట్టి చూడండి. అందరూ సార్, బాబు అని అందరూ వస్తారు. ఓకే. ఆ 1,00,000 కొట్టే అవకాశం ఈరోజు మీకొచ్చింది. వితౌట్ క్వాలిఫికేషన్ మీ హైట్, వెయిట్ ఏమి అడగట్లా కంపెనీ.
మీకు ఎంత డ్రీమ్ ఉంది, ఎంత ఆకలి ఉంది, ఉంటే చేయండి అంతైతే. బట్ ఈ చేసే ప్రాసెస్ లో మనకి చాలా మంది ఎక్కడ ఆగిపోతారంటే, ఒకటి వాళ్ళని వాళ్ళు మార్చుకోలేకపోబట్టి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన. నా ఎక్స్‌పీరియన్స్ లో చాలా మందిని, కంపెనీ ఇంత బాగుంది గదా! ప్రొడక్ట్స్ ఇంత పెద్ద రిజల్ట్స్ ఉన్నాయి. కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు. ఇంతమందికొస్తుంది. మరి ఈ పర్సన్‌కి ఎందుకు రావట్లేదంటే, మారటానికి రెడీగా లేడు. జూమ్ మీటింగ్ రమ్మంటే జూమ్ మీటింగ్‌కి రాడు. మీటింగ్‌కి రమ్మంటే 10 సార్లు ఫోను చేస్తే ఒక్కసారి వస్తాడు. బయటే తిరిగిపోతాడు. సెల్ ఓపెన్ చేస్తే అన్నీ పొలిటికల్ వీడియోస్, కామెడీ వీడియోస్, జబర్దస్త్ వీడియోస్. ఓకేనా? బయటకొచ్చి ఎవరితోనో మాట్లాడంటే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, సినిమాల గురించి మాట్లాడతాడు గానీ, ఒక్కరోజు వెస్టేజ్ గురించి మాట్లాడడు. మరి ఎట్లా పైకొస్తాం చెప్పండి? మనం దేంట్లో డెవలప్ అవ్వాలనుకుంటే, ఏ రంగంలో డెవలప్ అవ్వాలనుకుంటే, ఆ రంగానికి తగ్గట్టు మనం మాట్లాడాలి. ఆ రంగంలో ఎట్లుండాలో అట్లుండాలంతే. పిచ్చి. చెప్తారు గదా! పిచ్చి పడితే రిచ్ అయితున్నా. అట్లాంటి మైండ్ సెట్ అలవర్చుకోవాలి. ఇదేది చేయకుండా ఎట్లొస్తది చెప్పండి? మనం ఏది మాట్లాడతామో, ఏది వింటామో, ఏది చూస్తామో అదే మన ఫ్యూచర్. ఎందుకు మీకు టీవీ రావట్లేదు? ఎందుకు మీకు ఇన్‌కమ్ రావట్లేదు? ఎందుకు మీకు గ్రోత్ రావట్లేదంటే మీరు చేసే కంప్లీట్ యాక్టివిటీస్, మీ హాబిట్స్ చెక్ చేయండి. ఉదయం లేచే దగ్గర నుంచి నేను చేసే పని. ఉదయం లేస్తే నేనేం పని చేస్తున్నాను లేవగానే. తరువాత నా యొక్క సంభాషణ ఎవరితోనుంటది? ఎవరితో నేను కలుస్తున్నాను? ఎవరితో నేను తిరుగుతున్నాను? ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచన ఏంటి? మళ్ళీ పడుకునేంత వరకు నా యాక్టివిటీ ఏంటనేది ఒకసారి ఒక రోజంతా చెక్ చేసుకొని పడుకోండి. చాలా మంది నేను 2 ఏళ్ళు ఉన్నా సార్. 6 నెలలు కష్టపడ్డా ఏమీ రాలేదు. ఈ 6 నెలలు ఏం చేసినావు ప్రతిరోజు నీ డేటా తీ. నువ్వెప్పుడో జూలై 1 జాయిన్ అయ్యి ఓకే. జూలై 2 నుంచి ఇప్పటి వరకు నువ్వు ప్రతిరోజు చేసిన వర్క్ బయటికి తీ. పొలం ఉంది 10 ఎకరాలు. ఊరికే మొక్క నాటొస్తే పంటొస్తదా? దున్నాలి. అవసరమైనప్పుడు ఎరువులెయ్యాలి. అవసరమైనప్పుడు స్ప్రేలు చేయాలి. ఓకే. నీళ్ళు లేనప్పుడు నీళ్లు పెట్టాలి. దానికి ప్రొటెక్షన్ చేయాలి. చూడాలి ప్రతిరోజు పట్టించుకోవాలి. మరి ఇక్కడ ఎప్పుడో ఒక జూమ్ మీటింగ్‌కొచ్చి, ఎప్పుడో ఒక బూట్ క్యాంప్‌కొచ్చి, ఎప్పుడో ఒకడిని జాయిన్ చేసి, ఎక్కువ మందిని కాదు మళ్ళీ ఒక్కడినే. వాడిని సరిగ్గా ఫాలో అప్ లేక, ఇక్కడ జీవితం బయట 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కష్టపడినా రాని లక్ష ఇక్కడ 1, 2 సంవత్సరాల్లో వస్తుందంటే మనం ఎందుకు చేయకూడదు? మనల్ని మనం మార్చుకోలేకపోబట్టే ఇదంతా జరుగుతుంది. ఒక్క 2 సంవత్సరాలు మనల్ని మార్చుకుందాం. సినిమాలు, షికారులు, ఫ్రెండ్సు పక్కన పెట్టండి. ఇంకొంతమందికి చాలా పెద్ద అది నా దృష్టిలో ఒక పెద్ద అది రోగం అని చెప్పొచ్చు. పోస్ట్‌పోన్ మెంటాలిటీ. ఏదన్నా చెప్పండి తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం, ఈసారి చూద్దాం. తప్పించుకునే మైండ్‌సెట్. ఏదైనా మీటింగ్ ఉంది సార్, అది సార్. ఇంట్లో చుట్టాలున్నారు. పక్కింట్లో పెళ్లవుతుంది. పక్కింట్లో పెళ్లయితే నీకేంటి ప్రాబ్లమ్ బాబు? ఇంట్లో చుట్టాలుంటే ఏమైద్ది? ఇంట్లో వాళ్ళు లేరా? ప్రతి దానికి షాకులే. అరే! నా నేను సక్సెస్ అవ్వడానికి నేను నా నా ఇన్‌కమ్ 1,00,000 పెంచుకోవడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను షాకులు చెప్తున్నానంటే నాకు ఆశ్చర్యం వేస్తది కొంతమంది చూస్తే. పోనీ ఇంట్లో అట్లని పోయి ఏమన్నా ఆస్తులు, పాస్తులు ఎనకాల ఏమైనా పొలాలు, స్థలాలు ఉన్నాయి ఏముండదు మళ్ళీ ఇంట్లో పోతే. సరిగ్గా మనం పోతే మంచినీళ్ళు కూడా ఇవ్వడు. అయినా గాని షాకులు. అదే వచ్చిన అవకాశం ఏంటి? 22 ఏళ్లుగా గెలిచేవాడు గెలుస్తున్నాడు. ముందుకు పోయేవాడు పోతున్నాడు. ఉండేవాడు అక్కడే ఉంటున్నాడు. ఇంకొంతమంది ఆళ్ళనే పట్టుకుంటారు. అక్కడ ఆ ఏరియాలో అక్కడే తిరుగుతారు. ఇంక బయటికి రానే రాడు. చెక్ చేయండి మీరు. కొత్త జాయినింగ్ పెట్టి ఎన్నాళ్ళవుతుంది? కొత్త జాయినింగ్స్ పెట్టి ఎన్నాళ్ళవుతుంది? కొత్త వారిని జూమ్‌లోకి ఇన్వైట్ చేసి గాని, సెమినార్స్‌కి ఇన్వైట్ చేసి గాని ఎన్నాళ్ళవుతుంది? మరి ఇది గదా మనకు సక్సెస్ ఇస్తది.
ఇది ఏది చేయకుండా వెస్టేజ్‌లో ఉన్నా సార్. ఏమి రావట్లేదు సార్. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు సార్. మరి వద్దనరా? నువ్వు వెస్టేజ్ అని బయటకొస్తివి. మళ్ళీ ఏదో ఒకటి ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి తిని తిరిగిపోతివి. ఇంట్లో వాళ్ళు వద్దానికి ఏం చేస్తారు? నువ్వేదైనా చేస్తే నీకొచ్చే ఇన్‌కమ్ చూపిస్తే ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా? మనకి సక్సెస్ రావట్లేదంటే 100% కాదు. 1000% మనమే కారణం. చాలా మంది మా అప్‌లైన్ దగ్గర లేడండి. మీ అప్‌లైన్ దగ్గర లేకుండా మీరు చేయలేరా బిజినెస్? కొత్తోళ్ళా? మీ అప్‌లైన్ ఎందుకు దగ్గరుండాలి నీ బిజినెస్‌కి? నా బిజినెస్ నేను గదా నేర్చుకోవాలి. నేను గదా తెలుసుకోవాలి. అందుకే గదా జూమ్‌లోకి రండి, సెమినార్‌లకి రండి, తెలుసుకోండి, మారండి. మాకు షాప్ అందుబాటులో లేదు సార్. చాలా దూరంలో ఉంది. లేకపోతే సార్ నేను మామూలుగా జేయను సార్. బాలి సార్‌కి జెప్పి మీ ఇంటి ముందు షాప్ పెడతాం మేము. రేపు బ బాగున్నప్పుడు చేయడం కాదు. బాగాలేనప్పుడు చేసినోడే మొగోడు. గుర్తుపెట్టుకోండి. మేము జాయిన్ అయినప్పుడు నక్క సార్, మేము దత్తు సార్, సత్య సార్ ఈళ్ళందరూ జాయిన్ అయినప్పుడు మాకు షాపులే లేవు దగ్గర. మరీ దారుణం 200, 300 కిలోమీటర్లు. మేము ఆర్డర్ పెడితే వారం, 10 రోజులకొచ్చాయి ప్రొడక్ట్స్. బిల్ ఏమయ్యేదో తెలీదు. ఏం ప్రొడక్ట్‌లు కొట్టేవాళ్ళో తెలీదు. ఏమి లేవు. ఒకటే హోపు నిలబడితే, కష్టపడితే, పని చేస్తే డబ్బొస్తదనుకున్నాం అంతే. షాపులు లేవు, చెప్పేటోళ్ళు లేరు. అప్పుడేమీ లేవు. ఒకే ఒక హోపు. ఏదైనా దొరకపోద్దా మనకి. ఇన్ని మీటింగ్స్ లేవు. ఏమి లేవు. ఒకటే ఆలోచన గెలవాలి, నిలబడాలి. మనం గెలిస్తే 10 మందికి హెల్ప్ అవుతామనే ఆలోచన తప్ప ఏమీ రాలా. ఇప్పుడు మీకు ఎన్ని అవైలబిలిటీస్ చూడండి. ఓకేనా? సో, అవకాశం చాలా గొప్పది. గట్టిగా పట్టుకోవాలంతే మనం. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండకూడదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఎవరేమనుకుంటే మీకెందుకు చెప్పండి? మీకెవరైనా అనుకునే వాళ్ళున్నారు ఓకే. మీకేదైనా అవసరం 10,000 అడగండి ఇస్తడా? ఫోను గూడా ఎత్తడు. మీరు కనబడను గూడా కనబడడు. మరి అట్టాంటోళ్ళకి ఎందుకు వాల్యూ ఇవ్వాలి? అట్లాంటి వాళ్ళ వ్యక్తుల మాటలు ఎందుకు వినాలి? నా ఫ్యూచర్ కదా ఇది. మా ఊర్లో చాలా మందికి చెప్పినాం. వినలా. మేము తిరుగుతుంటే ఆడికి ఏం పని లేదురా సబ్బులేసుకొని తిరుగుతాడు హలో! సీనుగాడు. ఏదో జేత్తన్నాడంట. మీటింగ్ జాయిన్ అయితావా? ఇప్పుడు కారొచ్చి లక్షల్లో ఇన్‌కమ్ వస్తబ్బా! పర్వాలేదులే. ఎప్పటినుంచో ఉన్నాడు, కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది ఇప్పుడు. అన్నీ జనాలే అంటరు. నువ్వు గెలిసినా అంటరు, గెలవకపోయినా అంటరు. నువ్వు ఇంట్లో ఉన్నా అంటరు, తిన్నా అంటరు, తినకపోయినా నువ్వు నవ్వితే నవ్వారంటరు. ఏడిస్తే అవి ఎప్పుడు ఏడుత్తాడంటరు. జనాలతో మనం పట్టించుకోకూడదు. చాలా మంది మరి ఎందుకో మనదేదో ఒక 'సమరసింహారెడ్డి', 'ఇంద్రసేనారెడ్డి' ఫ్యామిలీ లాగా ఫీల్ అయితారు. వద్దు సార్ నేను ఇక్కడ ఇన్సల్ట్ చేయకూడదు. నేను వాళ్ళకి చెప్పకూడదు సార్. సభల గురించి చెప్తే మళ్ళీ వాళ్ళేమనుకుంటరో. నువ్వు సక్సెస్ అయినా అవ్వకపోయినా అనుకుంటారు అనుకునేవాడు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ఎక్కడ పైకొస్తుంది కొంతమందిని చూస్తే అదే అనిపిస్తుంటది. ఇది ఇంట్లో ఏం లేదు అవకాశం వచ్చింది. వాళ్ళకి చెప్దామంటే వాళ్ళనుకుంటరు, వీళ్ళనుకుంటరు అనంటే అక్కడే ఉంటే ఎట్లా పైకొస్తాం? ఒక ఇద్దరు బాగా వినండి. తండ్రి కొడుకులు సంతకు పోయిండ్రంట. ఒక చిన్న గుర్రాన్ని కొందామని. ఓకే. పోయారు. ఇంక గుర్రం బేరమాడి కొన్నారు. ఇంకిద్దరు కూడా ఎక్కొస్తున్నారంట. గుర్రం మీద కూర్చొని వస్తున్నారు. చూసేవాళ్ళుంటరు గదా! అక్కడక్కడ వాళ్ళన్నారంట, "అరేయ్! ఏం మనుషులయ్యా వీళ్ళిద్దరికి. బుర్ర బుద్ధి లేదు. ఇద్దరు ఎక్కారా గుర్రం ఉండాలా? చావాలా?" అని. సరే అనుకోని ఇంకా కొడుకు కూర్చున్నాడు. తండ్రి నడిపిస్తున్నాడు. బాగా వినండి. ఇంకొంతమంది ఇంకా ముందుకు పోతే కొంతమందన్నారంట, "అరేయ్! ఈ పిల్లోడికి బుద్ధి లేదు. పెద్దాయన నడిపిస్తున్నాడు. ఆడు కూర్చున్నాడు చూడు." అనగానే పాపం కొడుకు కిందకి దిగి నడిపిస్తున్నాడు. తండ్రి కూర్చున్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళాక ఇంకొంతమందన్నారంట, "అరే! పెద్దాయనకి బుద్ధి లేదు పాపం పిల్లోడు నడిపిస్తున్నాడు." సరే అనుకోని ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఎందుకులే ఈ గోల అనుకోని గుర్రం
తాడు పట్టుకొని ఇద్దరు నడుస్తూ పోతున్నారంట. ఇంకొద్ది దూరం పోయినాక ఇంకొంతమంది అన్నారంట, "అరే! పిచ్చోల్లాగా ఉన్నారు. గుర్రం కొని ఇద్దరు నడుస్తున్నారే." అంటే మనం ఏం చేసినా అనేవాళ్ళు అంటారు. అనేవాళ్ళ మాటలతో ఉంటే మనం అక్కడే ఉంటాం. వాళ్ళు చేస్తారు. వాళ్ళకేదైనా ఇప్పుడు మీకెవరో వెస్టేజ్ ఎందుకబ్బా వేస్ట్ వాళ్ళట్ట వీళ్ళిట్ట అంటారు. వాళ్ళకి వెస్టేజ్ గురించి చెప్పండి. వాళ్ళు చేస్తారు. మీకు మాత్రం ఇలా చెప్తారు. ఓకే. సో, అర్థం చేసుకోండి. మనం చేసేది ఎవరి కోసం? నేను చేసేది నాకర్థమైతే నా ఫ్యూచర్ బాగుపడుతది. ఈరోజు నాకు చాలా మందన్నారు, నేను ఆగిపోతే నా జీవితం బాగుపడుతది చెప్పండి. నన్ననేవాళ్ళందరూ కూడా ఈరోజు 10,000కి, 12,000కి, 15,000కి అక్కడే ఆగిపోయారు. మీసాలు, గడ్డాలు పెంచుకుంటా, బీపీలు, షుగర్‌లు తెచ్చుకుంటా. మొన్న ఒకాయన అంటున్నాడు బస్ స్టాండ్‌లో కనబడి, "ఏంది నువ్వింక అదే చేత్తన్నావా? అదే చేసేదేంది? 1,00,000 మంది టీమున్నారు. ఓకే. వేల మందికి డబ్బొస్తుంది. ఎంతో మందికి కార్‌లొస్తున్నాయి. ఇంకదే జేసేది గాకపోతే నీ ఎనకాలొచ్చి ఓటీలు జేయమంటరా? ఆశ్చర్యం అనిపిస్తది జనాల్ని జూస్తే. నువ్వేం జేస్తున్నావంటే అదే కంపెనీలో 10,000కి పని జేస్తున్నాడంట. వేరే కంపెనీ మానేసి ఇంకో కంపెనీకి షిఫ్టింగ్. ఇక్కడ గాకపోతే అక్కడ, అక్కడ ఇదే కొంతమంది నేను అబ్జర్వ్ జేస్తున్నా. మార్చితే జీతం పెరుగుతదా? మైండ్ సెట్ మార్చండి. వచ్చింది అవకాశం. ఒకే ఒక్క అవకాశం గట్టిగా పట్టుకుంటే పైకొస్తాం. ఎంతమంది చూడండి. నక్కా సార్ ఏముంది చెప్పండి పాపం ఆయనకి చదువు లేదు, ఏమి లేదు. స్టార్టింగ్ డేస్‌లో చాలా అంటే చెప్పాలంటే చాలా రిజెక్షన్స్ ఎదురైనాయి నక్కా సార్ గురించి ఓపెన్ చెప్పాలి నక్కా వెంకటేశ్వరరావు. ఇంట్లో పెద్దగా సపోర్ట్ లేదు తెలుసా? ఆ వచ్చిన 8, 9 వేలతోనే చాలా లీడింగ్. అది ఎట్లన్నా ఒక్క రోజు గూడా వెస్టేజ్ గురించి నెగెటివ్ వినలా నేను. ఎన్ని కష్టాలన్నా రాని ఉన్న దాంట్లోనే సర్దుకొని, సర్దుకొని ఎట్లన్నా నేను గెలవాలి, గెలవాలి, గెలవాలంటే ఈరోజు దేవుడు టీమిచ్చాడు. కారొచ్చింది. ఒక 6, 7 తరగతి చదివి మెకానికల్ ఫిట్టర్‌గా 12, 13 ఏళ్ళు ఒక కంపెనీలో పనిజేసి, ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. ఒక అవకాశం వచ్చి పట్టుకుంటే ఈరోజు 8, 9 లక్షల కారులో తిరుగుతున్నాడు. చూడండి మన కళ్ళ ముందు వీళ్ళందరూ రియల్ హీరోస్. దత్తు సార్ ఏం లేదు. పట్టుకున్నాడు. ఒక చిన్న మాట ద్వారా వదిలేసి కంప్లీట్‌గా ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాడు. యెస్ వెస్టేజ్‌లో లైఫ్ ఉందని ఈరోజు యుద్ధం చేస్తున్నాడు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ ఉన్నాయి. కానీ యుద్ధం. ఏదేమైనా చచ్చిపోతే వెస్టేజ్‌లో చచ్చిపోవాలంటున్నాడు. అట్లనే శ్రీనివాసరాజు గావచ్చు, నర్సిరెడ్డి గావచ్చు చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళందరూ. గోపి ఒకప్పుడు వీళ్ళకేమీ తెలీదు పాపం. ఒకే ఒక్క మాట మీద నిలబడ్డారు. సత్యనారాయణ ఒకే ఒక్క మాట చెప్తే, "తమ్ముడు మనకిది సెట్ గాదు. 22 ఏళ్ళు ఏదో ప్రొక్లైన్‌లో పని చేసినావు ఏమొచ్చింది? అవకాశం చూడని" ఎన్ని సార్లు ఫోను చేసినాను. ఫోన్ ఎత్తేవాడు కాదు మనోడు గూడా. కాకపోతే మా ఊర్లో చాలా మంది చెప్పాలంటే మా ఊర్లో 30, 40 మంది ఉన్నారు. అందరూ యంగ్‌స్టర్సే. అందులో కొంతమంది పోలీసులున్నారు, టీచర్లున్నారు. ఎవడు వినలా. బట్ తమ్ముడిని చూస్తే నాకనిపించింది మంచి మైండు. చెప్తే వింటాడు. కష్టపడే మైండ్ సెట్టు. వాళ్ళ ఫ్యామిలీలో ఆహ్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా మందికి హెల్ప్ చేసే వ్యక్తి. ఎట్లనో నాకనిపించేది. అరే! ఈడొక్కడు మారితే చాలా వరకు వస్తది కదా! అని చెప్పి, చెప్పి, చెప్పి ఎన్ని సార్లు చెప్పినానో అడగండి మీరు సత్యనారాయణ స్టోరీ చెప్పినప్పుడు. బలవంతంగా విజయవాడ మీటింగ్‌కొచ్చిండు ఒకసారి. నేను, ఎంఎస్ సార్, మన టైగర్ సార్ పోయినప్పుడు. ఎట్లనో మొత్తానికి అంటుకుంది. తర్వాత వెంటనే అన్న నున్నా రండి కొంతమందున్నారు. నున్నా పోయినాం. తర్వాత మళ్ళీ గుంటూరు మీటింగ్‌కి రమ్మంటే గుంటూరు మీటింగ్‌కొచ్చిండు. అట్లా మీటింగ్‌కొచ్చి, వచ్చి ఒక 6 నెలల తర్వాత చూడండి 22 ఏళ్ల సర్వీసు, 20,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆన్ ద స్పాట్ వదిలిపెట్టాడు అంతే. నాకెవరు వింటరా? వస్తారా? నాకు ఇన్‌కమ్ ఎంత? ఏం పట్టించుకోలా. వదిలేసి 1 ఇయర్ పోరాడాడు. పెద్దగా ఇన్‌కమ్ రాలా. డైరెక్టర్ అయ్యేవాడు. 3, 4 వేలు, 5 వేలు అయినా గూడా మెయింటైన్ చేసాడు. సో, ఈరోజు యావరేజ్ నెలకి 30, 40 వేలు ఇన్‌కమ్. ఈ డిసెంబర్ కల్లా మాక్సిమం 70-1,00,000 ఉండబోతుంది సత్యనారాయణ ఇన్‌కమ్. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. బట్ ఒకటే చెప్పినాం. నిలబడు తమ్ముడు వస్తది, వస్తది అని. ఈరోజు ఈ రిజల్ట్. సో, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈరోజు నిలబడ్డారంటే, ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ స్థాయికి వాళ్ళకొచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇన్‌కమ్ రాకపోవచ్చు. ఇంకా టీమ్ రాకపోవచ్చు. బట్ ఇంకొక
6 నెలల్లో చూడండి వాళ్ళ ఇన్‌కమ్ కావచ్చు, వాళ్ళ పొజిషన్ కావచ్చు. అవకాశం వచ్చింది మనకి. కంప్లీట్‌గా మనల్ని మనం మార్చుకుందాం. ఏముంది చెప్పండి ఇక్కడ? మనం ఏమైనా మూటలమోయమంటున్నామా? లేదంటే ఇంకేదైనా బరువు పని చేస్తున్నామా? మనం మారి మన కింద వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇద్దామని చెప్తున్నాం. ఓకేనా? అందరూ వింటారని నేను చెప్పట్లా. అందరూ మనం చెప్పగానే యాక్సెప్ట్ చేస్తారని అనట్లా. ఫస్ట్ మనల్ని మనం మార్చుకుందాం. తర్వాత ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళొస్తారు. మీరు ఫస్ట్ కంప్లీట్‌గా చేంజ్ అవ్వండి. మీ మాట తీరు మార్చుకోండి. మీ తిరిగే వాళ్ళు ఎటువంటి మీతో అంటే మీరు మీతో పాటు తిరిగే వాళ్ళు ఎట్లాంటోళ్ళో చెక్ చేయండి. ఓకేనా? కంప్లీట్‌గా మీరు చేసే ప్రతి యాక్టివిటీలో చేంజ్ కాండి. రేపొద్దున మీరు డెవలప్ అయ్యి నెక్స్ట్ 2028 కల్లా మీ ఇన్‌కమ్ 1,00,000, 2, 3 ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తది చూడండి. ఎంతమందికి మీరు ధైర్యాన్ని ఇస్తారు? ఎంతమందికి మీరు భరోసాను కల్పిస్తారు? అవకాశం వచ్చింది ఇక్కడ మనకి. ఒకప్పుడు డబ్బు సంపాదించాలంటే బాగా చదువులు చదివి ఉండాల. పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఏ అమెరికానో, ఆస్ట్రేలియాలోనో, ఆఫ్రికానో పోయి కష్టపడి డబ్బు సంపాదిస్తే అది డబ్బు. లేదంటే లక్షల్లో, కోట్లలో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాల. కానీ ఈ 21st సెంచరీలో మనకి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక్క రూపాయి పెట్టుబడి లేదు. బిజినెస్ మన ఇంటి ముందుకొచ్చింది వెస్టేజ్ రూపంలో. వీళ్ళడుగుతుందేంటి? కేవలం మీ యొక్క మైండ్‌సెట్ మార్చుకోండి. మీ మాట తీరు మార్చుకోండి. మీ పని, పద్ధతి, ప్రవర్తన, యాటిట్యూడ్, క్యారెక్టర్, బిహేవియర్ చేంజ్ చేసుకోండి. మీరు ఎవరన్నా సంబంధంలా. మీకొక 1,00,000 కార్ ఇస్తానంటుంది కంపెనీ. ఇది లిమిట్ కాదు. అంటే చేసుకుంటూ పోద్ది. ఉదాహరణకు చెప్తున్నా. సో, అట్లాంటి కంపెనీ మన చేతుల్లో ఉంది. రియలైజ్ కాండి. ఎన్ని రోజులు పేదరికంలో అలాగే ఉంటాం చెప్పండి. సరే ఇప్పుడు ఓకే. 2027 కన్నా మనం చేసే పనిలో మనకి 1,00,000 వచ్చిద్దని గ్యారంటీ ఉందా చెప్పండి? ఉంటే ఓకే. సరే చేయండి సార్. మీకక్కడ 1,00,000 వచ్చిద్ది కాబట్టి చేయండి. మరి లేని దానికి ఎందుకీ పోరాటం? అట్లనే మిమ్మల్ని ఉన్న పళంగా మిమ్మల్ని ఉద్యోగాలు మాని రమ్మని చెప్పట్లా. మీకున్న స్పేర్ టైమ్‌లోనే. కాశిరెడ్డి గారు, కోటిరెడ్డి గారని మనకి ఆంజనేయులు గారి ద్వారా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. నాకు చాలా వాళ్ళు చూస్తుంటే ఆహ్, ఒక్కొక్కసారి నాకనిపిస్తది. అరే! వీళ్ళు 2, 3 లక్షలు ఇన్‌కమ్ సంపాదిస్తూ కూడా ఉన్న టైంలోనే ఎంత బాగా చేస్తారంటే నాకనిపిస్తది. ఉన్నోడికే అంటుకుంటుంది వెస్టేజు. లేనోడికి అట్లనే ఉంటున్నారు మైండ్ సెట్ మార్చుకోలేక. నిన్న కోటిరెడ్డి గారు నర్సరావుపేట మీటింగ్‌కొచ్చి 9, 9:30కే వచ్చి కూర్చున్నాడు. 9కి పోస్టర్ పెడితే. అయిపోయేంత వరకు 1 వరకు అట్లనే ఉన్నాడు. 3,00,000 సంపాదించిన వ్యక్తికి అంటుకుంది. పక్కనున్న పర్సన్ 10,000, 5,000 సంపాదిస్తాడు. రమ్మంటే నాకు టైం లేదంటున్నాడు. ఏం జేయాలి జెప్పండి? 3,00,000 సంపాదించే అతనికి వెస్టేజ్ అర్థమై ఉదయం 9:30కి కూర్చొని 1 వరకు మొత్తం విని నేను చేస్తా సార్ ఇంకా నేను పైకి రావాలని అనుకోని బోయాడు. ఇంకొంతమందికి 10,000 కూడా సంపాదించట్లా. రమ్మంటే ఫోన్ ఎత్తట్లా. కొంతమంది టైం లేదంటున్నారు. ఈసారి చూద్దాంలే అంటున్నారు. ఎవరు పాపం చేసినట్టు? వెస్టేజా? లేదంటే మనమా? అర్థం చేసుకోండి. ఈ అవకాశం వచ్చిందంటేనే మనం నిజంగా అసలు ఈ జీవితాంతం రుణపడి ఉండాల. వెస్టేజ్ లేకపోతే మా జీవితాలు ఈరోజు ఎట్లా ఉండేటియి? ఇంతమంది మిమ్మల్ని ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నామంటే, ఎక్కడికెళ్ళినా మమ్మల్ని గౌరవిస్తున్నారంటే వెస్టేజ్ ఇచ్చిన అవకాశం. ఒకప్పుడు మాకొచ్చింది. ఇప్పుడు మీకొచ్చింది. సీరియస్‌గా తీసుకోండి. సీరియస్‌గా. ఉన్న జీవితం ఒకటే. నిన్న సుబ్బరాయుడు అన్నాడు ఒక మాట. సార్ మనం ఇంటి నుంచి బయటికి పోయేంత వరకే. వచ్చే వరకు గ్యారంటీ లేదు. ఒకవేళ పోతే మన ఫ్యామిలీ పరిస్థితేంటి? మన పిల్లల పరిస్థితేంటి? మనల్ని నమ్ముకునే వాళ్ళ పరిస్థితేంటి? మన అమ్మానాన్న పరిస్థితేంటి మనకి తెలియాలి గదా! అదే మనం సాధించిపోతే హ్యాపీగా పోవచ్చు. అరే! నేను పోయినా పర్వాలేదు. నా ఫ్యామిలీకి ఒక సెక్యూర్ జోన్ ఏర్పరచిపోతున్నా. నేను పోయినా పర్వాలేదు. నా ఫ్యామిలీకి ఒక 1,00,000, 2,00,000 వచ్చే అవకాశాన్ని ఇచ్చిపోతున్నానని హ్యాపీగా పోవచ్చు. చెప్పలేము. ఎప్పుడు ఎలా జరుగుతదో, ఏం జరుగుతదో మనకు తెలీదు. ఇప్పుడు టైం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు మన కాళ్ళు, చేతులు బాగున్నాయి. ఇప్పుడే చేయాలంతే.
రేపు చేద్దాంలే, చూద్దాంలే, కన్వెన్షనల్ థింకింగ్ పక్కన పెట్టండి. తలరాత బ్రహ్మ రాసాడు. ఓకే. ఆయన ఏదో బిజీలో అందరికి రాసిపోతాడు. ఆయనకి ఖాళీ ఉండదు. ఎందుకంటే రోజుకి కొన్ని లక్షల మంది పుడతారు. ఎంతమందికి రాస్తాడు? బట్ ఆ రాత పర్మనెంట్ కాదు. కొంతమంది అంటారు చెప్తే, "ఏమో సార్ నా రాత ఇంతే." నీ రాత ఇంతే కాదు. నీ మైండ్ సెట్ మార్చుకోవాలా. నీ పక్కింటోడికి నీకు వెస్టేజ్ ఒకసారే వచ్చింది. నీ పక్కింటోడు కష్టపడి 1,00,000 కారు కొట్టాడు. నువ్వు అక్కడే ఉన్నావంటే రాత ఇద్దరికి ఒకటే. ఏమో సార్ నాకు ఇలాగే జరుగుతుంది. నాకింకా కలిసి రావట్లేదు. ఇంకా నాకెవరు ఇనట్లేదు. ఇవన్నీ గూడా కల్పితాలు. ఫస్ట్ మనలో మనం మార్చుకుంటే ఏదైనా జరుగుతది. చెప్పినా గదా! మొన్న ఎగ్జాంపులు. ఓకే. నార్త్ సైడ్ ఒక ఆవిడ ఇట్లనే ఒక జ్యోతిష్కుడు మంచి ఫేమస్ జ్యోతిష్కుడంట. జనాలు కుప్పలు తెప్పలొస్తారంట ఆయన దగ్గరికి. ఆవిడ గూడా పోయింది చూద్దామని. చెయ్యి జూషిండు మొత్తం అంతా బానే ఉందమ్మా. నీకు విదేశీ యానం అంటే విమానం ఎక్కే యోగం లేదన్నాడంట. సో, ఆవిడ డైరెక్ట్ జెప్పిందంట. నేను వెస్టిన్‌లో జాయిన్ అయ్యి ఇప్పటికి 8 దేశాల్లోకి వెళ్ళొచ్చాను సార్. వాట్ అబౌట్ గురూజీ అనంటే ఆయన పైకి కిందకి జూసి దండం పెడతామ్మా ఇక్కడి నుంచి ఎళ్ళిపోన్నాడంట. ఉంటారు స్వామీజీలు నీ రాతింతే, నీ గీతింతే. రాతల్ని, గీతల్ని మార్చే అవకాశం వెస్టేజ్ ఇచ్చింది ఈ రోజున. ఏమి లేవు అవన్నీ కూడా కల్పితాలు. కేవలం నీ ఆలోచన, నీ పనితీరే నిన్ను సక్సెస్‌ని జేస్తది. ఓకే. ఆ! పళ్ళమ్ముకునే వాళ్ళు గెలుస్తున్నారంటే రాతేం చెప్పండి? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గెలుస్తున్నారు. ఆటో డ్రైవర్ గెలుస్తున్నాడు. మొన్న ఎవరో హైదరాబాద్‌లో ఇళ్ళల్లో పని చేసే ఆవిడంట. అంట్లు తోముకునే ఆవిడ. ఎవరో వెస్టేజ్ అమ్మా డైరెక్ట్ కూడా చెప్పలేదు. ఇదిగో ఈ అంట్లు తోముకునే లిక్విడ్ వెస్టేజ్ అల్ట్రా స్క్రబ్‌తో క్లీన్ చేయి బావుంటదంటే క్లీన్ చేసిందంట. అట్లా వారం రోజులు చేస్తే ఆవిడ చేతులకి ఈ తెల్లగా పాలిపోయినట్టు, ఈ గరుగ్గా ఏం లేదంట. బాగుందనిపించిందంట. "ఏం సార్ మంచి లిక్విడ్ ఇచ్చిండ్రు భలేగుందనంటే" నీకు ఎట్లాంటివి ఒకటి కాదు 100 లిక్విడ్‌లు నీకొచ్చే అవకాశం ఉంటది. ఒక మీటింగ్ రమ్మంటే పోయిందంట హైదరాబాద్‌లో. పోయి చూసిందంట ఎంతో మంది గెలిసిండ్రు. బీబీ మేడం చదువులేని ఆయమ్మకి 5,00,000 కూరగాయలు అమ్మే లక్ష్మమ్మకి 50,000 ఇట్లాంటి వాళ్ళందరిని చూసిన తర్వాత, అరే భలే ఉందే! వీళ్ళు చేసినప్పుడు నేను కూడా చేస్తానని ఇంకా పార్ట్ టైమ్ గిన్నెలు కడుక్కుంటూ ఇంకా ఉన్న టైంలో చెప్పడం మొదలుపెట్టిందంట ఆవిడ. ఎవరికో తెలుసా? ఆవిడ ఒక 10 ఇల్లు గిన్నెలు కడిగిద్ది. వాళ్ళకి చెప్పిందంట. మీరేం చేయొద్దు. నాకు గిన్నెలు గిన్నెలు కడిగే లిక్విడ్ కొనివ్వండని. సో, అట్లనే సరేలే అమ్మ నువ్వు 10 ఏళ్ల బట్టి పని చేస్తున్నావు. నీకు లిక్విడ్ కొన్నారంట. ఆ లిక్విడ్‌తో పాటు నేను పేస్ట్ వాడినా సార్. మీరు పేస్ట్ వాడండని పేస్టులు పరిచయం చేసిందంట 10 ఇళ్ళ వాళ్ళకి. సో, సరే పేస్ట్ భలే ఉంది. ఇంకేమున్నాయి నువ్వు నీ కంపెనీలో అని అడిగిండ్రంట. అట్లా చేస్తూ చేస్తూ పోతే లాస్ట్ మంత్ ఆవిడకి 57,000 ఇన్‌కమ్ వచ్చిందంట. ఇప్పుడు పని మానేసింది. తెలివైన పని గదా అది. 10 ఏళ్ల బట్టి పని చేసింది. ఎవరితో అంటే ఐ మీన్ ఎవరు జీతం ఇచ్చారో వాళ్ళకే వెస్టేజ్ గురించి చెప్పి, వాళ్ళ పనే ఎగ్గొట్టి వెస్టేజ్‌లో ఫుల్ టైమ్ చేస్తుంది. 57,000 జీతం వెస్టేజ్‌లో. జస్ట్ 10 నెలలయిందంట ఆవిడ జాయిన్ అయ్యి. చూడండి మనం ఎన్నాళ్ళయింది జాయిన్ అయ్యి ఏం చేస్తున్నాం? అవకాశం మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఎట్లా పని చేయాలంటే ఇంకా నాకున్నది ఒక్క సంవత్సరమే టైము. ఈ సంవత్సరం పోతే ఇంక నేను లేను ఈ భూమి మీద లేనట్టే అన్నట్టు పని చేయండి. బయటికి రండి. ఎవరొస్తారో, ఎవరు రారో మనకు తెలీదు. బట్ మన పని చెప్తూ పోవడమే. ఎక్కువ మీటింగ్స్ జరుగుతున్న ఏరియాస్‌లో మీరు టీమ్ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? బ్రాంచెస్ ఉన్న ఏరియాలో టీమ్ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు మీ బిజినెస్ ఈజీ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చాలా మంది గెలవకపోవడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడనో మీటింగ్‌లు లేని చోట, ఎక్కడనో అక్కడక్కడ టీమ్‌లేస్తారు. ఒకసారి పోతారు, జాయిన్ చేసొస్తారు. అక్కడికి అగైన్ మీరు పోరు, వాళ్ళు రారు. ఎట్లా వస్తది బిజినెస్? ఓకేనా? అవైలబిలిటీస్, పాజిటివిటీ, గ్రోత్ ఉన్న ఏరియాస్‌లో మనం గట్టిగా ఫోకస్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఇందాక చెప్పా గదా! మహారాష్ట్ర శ్రీకాంత్ ఆయన ఒక 60, 70 కిలోమీటర్ల లోపల ఉంటాడంట. వాళ్ళ ఏరియాలో గూడా సేమ్ అంతే. సిగ్నల్ రాదు. ఎవరికీ అర్థం కాదు. ఆయన ఇంకో మాట చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ ఊర్లో 90% మందికి
ట్రైన్ ఎట్లుంటదో తెలీదంట. ట్రైన్ చూడలేదు, ట్రైన్ ఎక్కలేదంట. అట్లాంటి ఒక విలేజెస్ లో బతికిండంట. అప్పుడు అర్థం చేసుకున్నాడంట, నేను వీళ్ళ మధ్యలో ఉంటే నేను ఎప్పటికి సక్సెస్ కాను. కొద్దిగా ముందుకు రావాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఒక 50-60 కిలోమీటర్ ప్రతిరోజు ట్రావెల్ చేసి సిటీలోకి వచ్చి అక్కడ టీం బిల్డ్ చేసిండంట. అంటే మనం గెలవాలని డిసైడ్ అయితే ఎట్లన్నా మనం చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. నేనున్న చోటే జరగాలంటే కుదరదు. బయటికి రావాల్సిందే. ఓకేనా? చెక్ చేయండి. మీకెందుకు రిజల్ట్ రావట్లేదు? ఎందుకు మీ టీం రావట్లేదు? వాళ్ళనే పట్టుకున్నారు. అక్కడక్కడే చేస్తున్నారు. వాళ్ళు వినరు, వాళ్ళు రారు, మీరు రారు. మీరు ఇంకెప్పుడు లక్ష కొట్టేది? ఎప్పుడు మీకు కారొచ్చేది? ఎప్పుడు ఫారెన్ ట్రిప్ వచ్చేది చెప్పండి? నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. రిజల్ట్ రావట్లా. సరైనోళ్ళని పట్టుకోండి. డ్రీమ్ ఉన్న పర్సన్ సెలెక్ట్ చేయండి. అంటే మనకి వీళ్ళలోనే డ్రీమ్ ఉంటే తెలీదు. అట్లా అంచనా వేయడానికి లేదు. ప్రీజెట్ చేయడానికి లేదు. బట్ మనకి కొన్ని రోజుల తర్వాత అర్థమైపోయింది. జర్నీ చేసినాక 1-2 నెలలు జర్నీ చేస్తేనే మనకు అర్థమైపోయింది. ఈయన మనకు సూటబుల్ కాడు. ఈయనకి డ్రీమ్ లేదు. డ్రీమ్ లేని పర్సన్ తో మనం పట్టుకొని అట్లుంటే ఎక్కడ పైకి వస్తుంది చెప్పండి? ఎప్పటికీ వాళ్ళు పైకి రారు, మనం పైకి రాము. ఇదే జరుగుతుంది చాలా మంది బిజినెస్ లో. వదలండి. ఓకేనా? బయటికి రండి. ఎంప్లాయీస్ చాలా మంది సచివాలయంలో కావచ్చు, స్కూల్ టీచర్స్ కి అలవాటు చేయండి. ఎక్కడ మీ ఏరియాలో స్కూల్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా వెళ్ళండి. సార్ నేను ఒక న్యాచురల్ ప్రొడక్ట్, మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్ మీకు పరిచయం చేద్దాం అనుకున్నా సార్. ఒక్క 5 నిమిషాలు మీ టైం ఇవ్వండి. ఇవ్వండి. ఒక సబ్బు, ఒక పేస్ట్ ఇవ్వండి. కనెక్ట్ అయితే వాళ్ళే వస్తారు. మోమాటం ఏముంది? భయం ఏముంది చెప్పండి? అట్లనే ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీసులకు వెళ్ళండి. మీకున్న ఎక్కడైనా అవైలబుల్ షాపింగ్ మాల్స్ ఉంటే వెళ్ళండి. ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అట్లా మనకి జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలంతే. వీళ్ళతోనే చేయాలి, వీళ్ళే రావాలి, వీళ్ళే కావాలని లేదు. ఒక్క పర్సన్ మీలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి వస్తే చాలు, మీ బిజినెస్ ఎక్కడికో పోదు. బట్ వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా, పని చేయాలా, మన పని ఆపకూడదు. చాలా మంది నేను గమనిస్తున్నా. ఇనిషియల్ స్టేజ్ లో మీటింగ్ వచ్చి బాగా ఎక్సైట్ అయిపోతుంది. భలే బిజినెస్ అబ్బా, ప్రొడక్ట్లు వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, పని చేస్తే డబ్బు వచ్చింది, వాళ్ళకంత వచ్చింది. వీళ్ళు ఇంకా ఉత్సాహం ఒక 10-20 మందికి చెప్పగానే అందరూ నో 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 రిజెక్ట్ చేసేటప్పటికి వీళ్ళు ఆగిపోతారు. తెలివైన పని వాళ్ళు రాకపోతే ఇంకో 10 మందికి చెబుదాం. 100 మందికి చెప్తా, నువ్వు పని ఆపకుండా పోతే, అండర్లైన్ చేసుకోండి, పని ఆపకుండా పోతే నీకు సక్సెస్ స్టార్ట్ అవుతుంది. 5,000 వస్తుంది, 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 50,000 వస్తుంది. 20,000 వచ్చినప్పుడు రాలా? 50,000 వచ్చినప్పుడు రారా? 50,000కి పడలా, ₹1,00,000కి పడరా చెప్పండి? వస్తారు. చాలా మంది వాళ్ళు రాలేదని వీళ్ళు ఆగిపోతారు. సో గెలిచేవాడి మైండ్ ఇది కాదు. గెలిచేవాడు ఎవరన్నా రాని పోని, నేను మాత్రం ముందుకెళ్లాల్సిందే. ఇది రావాలి మనిషిలో. ఆ కసి రావాలా, ఆ పట్టుదల రావాలా. అప్పుడు మనం పైకి వస్తాం. లేకపోతే ఏముంది? వాడు పేదరికంలో ఉన్నాడు, నువ్వు ఉన్నావు. వాడు రాలేదని నువ్వు ఆగిపోతే ఇంక నీ జీవితం ఎట్ట మారిద్ది? నీ కారు ఎట్టొస్తది? లక్ష ఎట్టొస్తది? నువ్వు 10 మందికి ఎట్లా హెల్ప్ చేయగలుగుతావు? లీడర్ లక్షణం ఏంటి? మనం చెప్పినోళ్ళు రాలా. మనం చెప్పుకుంటూ పోదాం. మనం మారుతూ పోదాం. అర్థమవుతుందా? చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. వాళ్ళకి చెప్పినా సార్, వీళ్ళకి చెప్పినా సార్, వాళ్ళు రాలేదు సార్, వీళ్ళు రాలేదు కాబట్టి నేను చేయట్లా. చెక్ చేసుకోండి. ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఎవరి లైఫ్ బాగుపడాలి మనం చేస్తున్నాం? ఇది నా లైఫ్, నా ఫ్యూచర్. నా ఫ్యూచర్‌ని నేను డిసైడ్ చేసుకోవాలి గానీ, ఎవరో వస్తారని మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ అందరిలో ఒక పవర్‌ఫుల్ పొటెన్షియాలిటీ ఉంది. మీకు తెలీదు అదంతే. బట్ మనం నమ్మాలి. ఒక స్టోరీ ఉంది గదా! దేవుడు ఒక అద్భుతమైనటువంటి పవర్‌ఫుల్ పొటెన్షియాలిటీని కొంతమంది దేవతలు, దేవుళ్ళు ఆలోచించారంట. ఇది ఎక్కడ పెడితే మంచిదని కొంతమంది ఎవరో సలహాలిచ్చారంట. ఇది భూమిలో పెట్టండి సార్ అంటే, భూమిలో పెట్టకూడదు. ఎందుకంటే భూమిలో గూడా మనిషి ఈరోజు మైనింగ్ గనులు అవి ఇవి తవ్వుతున్నాడు కాబట్టి తీసుకుంటాడు. కొంతమంది సముద్రంలో పెట్టమన్నారంట.
సముద్రంలో పెట్టినా కూడా ఈ మెరైన్ ఇంజినీర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకుంటారు. ఓకేనా? ఆకాశంలో పెట్టండి. ఆకాశంలో పెట్టినా కూడా రాకెట్లని అదని ఇదని మధ్య ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రమండలంలోకి పోయి ఎక్కడ కూడా పెట్టినా మనిషి తీసుకుంటాడు అనే ఉద్దేశంతో ఎవరో ఒక ఆయన తెలివైన వాళ్ళొచ్చి సలహా ఇచ్చిందంట. ఏం లేదు సార్, ఈ పవర్‌ఫుల్ పొటెన్షియాలిటీని ఎక్కడా పెట్టకూడదు. మనిషి మైండ్‌లోనే పెట్టండి వాళ్ళకి తెలీదని. మనం అంతా బయటకి తీద్దాం. వాళ్ళక్కడ, వీళ్ళెక్కడ, ఎక్కడ చేయాలి, ఏ ఏ కంపెనీలో చేయాలి, ఎవరు ఎక్కువ జీతం ఇస్తారు, అక్కడే మన 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 మైండ్‌లో ఉన్న పవర్‌ఫుల్ పొటెన్షియాలిటీ మనకు అర్థమైతే ఇంకెక్కడ గాదు. మనకు మనమే మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఫ్యూచర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడనో బోయి పని జేయడం గాదు. చూడండి వీళ్ళందరూ ఇంతకుముందు ఈ చెప్పిన పేర్లందరూ కూడా ఎక్కడెక్కడనో పని జేశారు. అక్కడే పని జేసి పైకొచ్చేటోళ్ళా? వీళ్ళ పొటెన్షియాలిటీ వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు వెస్టేజ్‌లో ఇండివిడ్యువల్ లీడర్‌గా డెవలప్ అయ్యారు. సో మీకు కూడా అంతే. రియలైజ్ కాండి. ప్రతిరోజు మీ ఫ్యామిలీని చూడండి. మీ పిల్లల్ని చూడండి. వాళ్ళే మీకు మోటివేషన్. మీ ఇల్లుని చూడండి. అదే మీకు మోటివేషన్. ఎవరో మోటివేషన్ చేసేది కాదిది. ఇది ఎట్లన్నా గాని ఒక టార్గెట్ పెట్టుకొని ఏది ఏమైనా గాని నేను ఈ స్థాయికి వెళ్ళాలి. నేను 1,00,000 రీచ్ అవ్వాలి. ఇంక యుద్ధం. ఉండిల నిండా వెస్టేజ్‌ని నింపుకోండి. నమ్మండి. గౌరవించండి. రెస్పెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి. బిజినెస్ చేసినప్పుడు ఒకలాగా, చేయలేనప్పుడు వద్దు మనకి. ప్రేమగా ఉందాం. ఈరోజు కాకపోతే రేపొస్తాడు. మీరు మాట్లాడే మాటలను బట్టి. "రేయ్! ఏం మనిషివే నువ్వు మీటింగ్ రావు, జూమ్‌లోకి రావు" అని మనం పెద్ద పెద్ద కేకలేయడానికి లేదిది. జనాలతో చేసే బిజినెస్. జనాల నాడి తెలియాలి మనకి. వాళ్ళకి ప్రేమగా గౌరవిస్తూ మాట్లాడండి. కొద్ది స్థాయికొచ్చినాక మీరు దండించొచ్చు. ఒక సిల్వరో, బ్రాంజో ఏదైనొచ్చినాక ఏందయ్యా నువ్వు మీటింగ్‌కి రావట్లేదు, నువ్వు రాకపోతే నీ టీమ్ పర్వాలేదు. బట్ ఇనీషియల్ స్టేజ్‌లో వాళ్ళని మనం వాల్యూ ఇస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ మనం పోవాలి. వాళ్ళట్లా, వీళ్ళిట్లా మీరు వాడే పదాలు గూడా చెక్ చేయండి. ఒక మనిషితో మనం ఉండాలంటే, ఆ మనిషి మాట్లాడే తీరు, వాళ్ళతో మనం వ్యవహరించే తీరు బాగుంటే మనల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కొంతమందుంటరు. ఎప్పుడన్నా జూడు అవే మాటలు మాట్లాడతారు. ఎవరు వాళ్ళ దగ్గరికి పోరు. ఓకేనా? మనం జనాలు ఇష్టపడే నాయకుడిగా డెవలప్ కావాలి. ఓకే. ఎప్పుడైతే మనం నాయకుడిగా మారుతామో, లీడర్ లాగా మారుతామో, అప్పుడే ఈ బిజినెస్ మనకి ఈజీ అవుతుంది. దెన్ మన టీమ్‌లో ఎక్కువ మంది లీడర్స్‌ని తయారు చేయగలుగుతాం. సో, మీ అందరికీ ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఆ శక్తి ఉంది కాబట్టే దేవుడు మీకు పంపించాడు వెస్టేజ్‌ని. గట్టిగా పట్టుకోండి, రియలైజ్ కాండి. రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్స్‌కి అటెండ్ కాండి. నేను చెప్తున్నా. మేము గత వారం రోజులు బట్టి చెప్తున్నాం. 100 మందయితే మనం కొత్త జూమ్ తీసుకుందాం. ఇంకా ఎక్కువ మందికి ఆపర్చునిటీ షేర్ చేద్దాం. కష్టపడదాం, కష్టపడదాం. డిసెంబర్ నాటికి మన ఇన్‌కమ్ ఒక 15 1,00,000 పెట్టుకుందాం. ఓకేనా? అని చెప్పినప్పుడు మీరనుకోవాలి, అరే! సార్ చెప్పిండు కదా! నేను నా జూమ్‌లోకి ఈరోజు వచ్చిన. ఎంత మందితో వచ్చిన చెక్ చేసుకోండి. నిన్న ఆ ఇద్దరు ముగ్గురే, ఈరోజు ఆ ఇద్దరు ముగ్గురే, రేపు అది ఇద్దరు ముగ్గురంటే మనం డెవలప్ అయితున్నట్టా? డౌన్ అవుతున్నట్టా? పెంచుకోవాలి గదా! ఓకేనా? మనం టయానికొచ్చి ఆ లోపల ఆ కసి ఉంటే నాకు నేను నైట్ పడుకునేటప్పటికి 11:30, 12 అయింది. మళ్ళీ తెల్లారి ఎప్పుడెప్పుడు జూమ్ వస్తదా? ఎప్పుడెప్పుడు ఆన్ కావాలా? నేను లేకపోయినా కూడా జూమ్ నడిచిద్ది. నేను జూమ్‌లోకి రాకపోయినా కూడా ఎవరో ఒకరు చెప్తారు. అది జరుగుతూనే ఉంటది. రోజుకి నేను చేయాలని 100 జూమ్‌లు చేయొచ్చు నేను. అంతమంది అడుగుతారు. కానీ ఒకటే తపన. అరే! నేను మాట్లాడితే ఇంకొంతమందికి హెల్ప్ అయితాయి గదా! అవి. ఇంకొంతమంది మైండ్‌లో మార్పొస్తే వాళ్ళ పేదరికం పోయిద్ది గదా! వాళ్ళ జీవితం బాగుపడితే హ్యాపీ గదా ఉద్దేశంతో మేమొస్తున్నాం. మాకేమి కుదరక కాదు చేయట్లేదు. అర్థం జేసుకోండి. ఎంతో మంది ఆ సార్ ఒక్క 10 నిమిషాలు కనబడితే చాలని జూమ్ చాలా మంది వెయిట్ చేస్తారు. ఇక్కడ ఉన్న లీడర్స్‌కి తెలుసది. అయినా కూడా మన సైడ్ టీమ్స్ డెవలప్ కావాలి. ఈ చిన్న జీవితాలు బాగుపడితే వాళ్ళు ఇంకొంతమందికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో, దీంట్లో మేము ఒక్కరమే భాగస్వాములు కాకుండా ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా, పాజిటివ్‌గా పార్టిసిపేట్ చేయండి. ప్రతి ఇంటికి వెస్టేజ్‌ని చేర్చండి. ప్రతి ఒక్కరికి వెస్టేజ్ చెప్పండి. తప్పేం లేదు.
వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో సంబంధం లే. ఇవన్నీ కామన్ అనేవాడు అంటారు. చెప్పాను కదా స్టోరీ లాగా. ఇవన్నీ కామన్. డిసైడ్ కాండి అంతే. డిసైడ్. ట్రై చేస్తా సార్, చూస్తా లేవు. ట్రైలు, చూడ్డాలు లేవు. సక్సెస్‌లో ఇవన్నీ వినబడకూడదు. ఒకటే డిసైడ్. మీరు ట్రై చేస్తే 2030కి కూడా మీరు పైకి రాలేరు. డిసైడ్ చేస్తే రేపు 2026 ఎండింగ్‌కే మీకు ఇన్‌కమ్ 50,000 వస్తది. ఇది పక్కా. ఎందుకంటే ఎంతో మందిని చూసి మేము ఆచరించి చెప్తున్న మాటలివి. డిసైడ్. డిసైడ్ చేస్తే అటో ఇటో అంతే. ట్రై చేసేదేముంది చెప్పండి. చాలా మంది నేను ట్రై చేస్తా సార్. ట్రైల్ ఏం లేదు. ట్రై చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా నేను రాను, లేకపోతే నా వల్ల కాదు సార్, నేను ఇంకింతే అన్నట్టు నాకు తెలిసిన అర్థం అది. చూస్తా సార్. చూసేదేముంది చెప్పండి. చేసేదానికి చూస్తా, ట్రై చేస్తా, కుదిరితే వస్తా. ఇంకొంతమంది కుదిరితే ఇన్ని రోజులు అక్కడే ఉన్నాం కుదరలా, ఇంకెప్పుడు కుదిరిద్ది. ఇంకొంతమంది చెప్తారు సార్ ఒక్క 6 నెలలు ఆగండి సార్. 6 నెలలు ఆగితే నా టైం నా చేతిలోకి వస్తది. అప్పుడు మామూలుగా ఇరగదీద్దాం. ఈ 6 నెలలు పోద్ది, మళ్ళీ అడిగితే ఇంకొక 3 నెలలు ఆగండి సార్. ఇంక నీకు టైం ఏడొచ్చిద్ది బాబు. 6 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి. టైం మనం కుదుర్చుకొని చేయాలంతే. చేసే వాళ్ళకి టైం దొరుకుతుంది. సాకులు చెప్పేవాళ్ళు సాకులు చెప్తున్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు. మీరు ఏ బ్యాచ్‌లో ఉన్నారో చెక్ చేసుకోండి. చూసే బ్యాచా? చేసే బ్యాచా? సాకులు చెప్పే వాళ్ళ బ్యాచా? సంపాదించే వాళ్ళ బ్యాచా? ఆ! 2 ఉన్నాయి బ్యాచ్‌లు బయట. ఓకేనా? మీరు ఏ బ్యాచ్‌లో ఉంటారో డిసైడ్ కూడా మీ చేతుల్లో పెట్టినాం. చెప్తారు కదా! దొంగ చేతికి తాళాలని. సో, ఇది కూడా మీకే ఇచ్చినాం. చూసే బ్యాచ్‌లో ఉంటారా? చేసే బ్యాచ్‌లో ఉంటారా? చేసే బ్యాచ్‌లో వస్తే ప్రతిరోజు జూమ్‌లోకి రండి. మీ టీమ్‌ని పెంచుకోండి. చేసే బ్యాచ్‌లో వస్తే ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి అటెండ్ కండి. మీ అప్లైని చెప్పించేయండి. ఇదొక్కటే మార్గం. మీ పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం. ఓకేనా లీడర్స్? సో, నేనైతే బిలీవ్ చేస్తున్నా మీరందరూ చాలా కష్టపడి మీ పనుల్లో ఉన్నరు. కానీ ఆ కష్టం సరిపోదు. బయట చేసే కష్టం మన సక్సెస్‌కి సరిపోదు. సో, ఇప్పుడు మనకి దేవుడు పంపించిన ఒక వరం వెస్టేజ్ వచ్చింది. దీన్ని గట్టిగా పట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ త్వరలోనే 1, 2 రోజుల్లోనే దీన్ని 100 ఫిల్ చేద్దాం. నెక్స్ట్ 300 తీసుకుందాం. నెక్స్ట్ 500. ఓకే. నా డ్రీమ్ ఏందంటే రేపు డిసెంబర్ నాటికి మినిమమ్ 500 పీపుల్‌తో మనం జూమ్ చేయాల. దానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి. యెస్. నా టీమ్‌ని ఎక్కువ మంది తీసుకొస్తే తొందరగా 500 అయిద్ది కదా! ఓకే. ఇప్పుడు ఇంతమంది అయినప్పుడు ఏంటి, మనం పెద్ద పెద్ద వ్యక్తులు లైక్ సుబ్బయ్య సార్‌ని తీసుకొస్తాం. ఆయన సక్సెస్ జర్నీ పెద్దాయన. ఓకే. ఎంతో మంది సక్సెస్ అయిన గెలిచిన వాళ్ళున్నారు. ఇంకా మనం ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయలా. మన చిన్న పర్సన్ సుబ్బరాయని ఇంట్రొడ్యూస్ చేసినాం. ఒక స్టూడెంట్‌గా ఉండి 70, 80 వేలు సంపాదించే వ్యక్తిని చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో. సో, ఇట్లా మనం ఎక్కువ మందిని తీసుకురాగలిగితే పెద్ద పెద్ద సక్సెస్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ గూడా మాటలు మనం వింటే వాళ్ళు చెప్పేది మనకు అంటుకుంటది. ఓకేనా? సో, ఇది ఎవరి కాళ్ళు బాధ్యత తీసుకోండి. అగైన్ ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో ఇందులో బ్రాంజ్ అండ్ అబోవ్ వాళ్ళందరూ చూడండి మీ టీమ్స్ ఎంతమంది వస్తున్నారో. రాకపోతే మీరు ఫోన్ చేయండి. అగైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. జూమ్ యాప్ డౌన్‌లోడ్ చేయండి. ఓకేనా? ఎట్లా రావాలి? ఎట్లా మనం ఇందులోకి ఎంటర్ అవ్వాలి చెప్పండి. ఇది కాకపోతే ఇంకేం పని చేస్తుంది చెప్పండి? ఊరికే వెస్టేజ్‌లో ఉంటే వచ్చిద్దా మనకి సక్సెస్? మనకి టీమే ఇక్కడ. మనకి టీమ్ ఉంటే మనం హీరో. టీమ్ లేకపోతే మనం జీరో. డైరెక్ట్‌గా చెప్తున్నాను ఈ మాట. నీకు నీ టీమ్‌లో 10 మంది వచ్చారా నువ్వే హీరో. 20 మందొస్తే ఇంకా పెద్ద హీరో. జూమ్‌లో సగం మంది నీ టీమే ఉంటే ఇంక నిన్ను మించిన తోపు ఎవడు లేడు. ఎవరు రాలేదా నువ్వు జీరో. అంతే మరి. ఎవరు రాకపోతే నీకేమొస్తది చెప్పు? ఇది నువ్వు ఒక్కడు చేసేది కాదు ఇది. టీమ్. ఓకేనా? ఈరోజు రాలా నో ప్రాబ్లమ్. పాజిటివ్‌గా ఆలోచిద్దాం. రేపు ట్రై చేద్దాం. రేపు గూడా రాలా. ఒక 3 రోజులకి ముగ్గురు రారా? వారం రోజులకు 10 మంది గారా? పని చేస్తూ పోతే? అలవాటుగా మార్చుకోండి. యుద్ధం. గెలిచిపోవాలి. ఉన్న ఒక్క జీవితంలోనే మనం సాధించుకోవాలి. మొన్న ఒకాయన ఎవరో చెప్తున్నాడు. మనం పోయేటప్పుడంట మనం మన పాడి మోయడానికి పోటీ పడాలి.
1,00,000 మంది కళ్ళు తెరవాలంట మనం పోతే. అట్లాంటి జీవితం లీడ్ చేయాలి. అట్లాంటి జీవితాన్ని మనం అనుభవించుకోవాలి. అది మనిషి జీవితం అంటే. సో, అట్లాంటి అవకాశం మీ అందరికీ వచ్చింది. ఎవరికో కొద్దిమందికి బయట. కానీ వెస్టేజ్‌లో అందరికీ ఉంది. ఎందుకంటే వెస్టేజ్‌లో మీరు ఒక్కరుగా ఎంటర్ అవుతారు. ఎంతో మందిని క్రియేట్ చేస్తారు. ఎంతో మందికి ఈ అవకాశాన్ని షేర్ చేస్తారు. రేపొద్దున మీరంటూ లేకపోయినా కూడా మిమ్మల్ని గౌరవిస్తూ, అభిమానిస్తూ మీకోసం ఏడ్చే వాళ్ళొస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు గదా! సో, అట్లాంటి జీవితాన్ని అనుభవించడానికి మీ అందరికీ ఈ అవకాశం మీ చేతుల్లో ఉంది. సో, ప్రతి ఒక్కరు రియలైజ్ కండి. ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తూ ముందుకెళ్దాం. రేపు డిసెంబర్ నాటికి ఒకే ఒక గోల్ పెట్టుకుందాం. దానికి అనుగుణంగా మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఈరోజు 23 24 నిన్న 23 గదా! యెస్. ఈరోజు 24. ఇంకా మనకి ఈ వీకెండ్ ఈ మంత్ ఎండ్ ఇంకా మనకు ఒక 6, 7 డేస్ ఉంది. సో, చెక్ చేసుకోండి మీ యొక్క లెవెల్స్ ఎవరైతే బ్రాంజ్ అండ్ అబోవ్ ఉన్నారో, వాళ్ళు మీ లెవెల్‌కి ఎంత వరకు రీచ్ అయ్యారు. ఇంకా అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరిని కావాలి? ప్లానింగ్. అలాగే 5లో ఉన్నోళ్ళు, 8లో ఉన్నోళ్ళు, 12, 16కి రావటానికి ప్లాన్ చేయండి. ఎంత పీవీ ఉంది. ఓకేనా? ఆ పీవీకి రీచ్ అవ్వాలంటే నేను ఎంతమందిని కలవాలి? ఎంతమంది సీఎన్స్‌లోకి తీసుకురావాలి? ఎంతమందికి ఈ ఆపర్చునిటీ షేర్ చేయాలి? ఎన్ని హోమ్ మీటింగ్స్ చేయాలి? మీ అప్లయన్స్‌తో కూర్చోండి, ప్లాన్ చేయండి. తప్పకుండా ఈ డిసెంబర్ నాటికి మీ అందరి ఇన్‌కమ్ రూ. 1,00,000 రావాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. ఓకే. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ రేపు జూమ్‌కే 100 అయితారని. సో, దీన్ని మీరందరూ కూడా బలంగా నమ్మండి, పాజిటివ్‌గా తీసుకోండి. నెక్స్ట్ మనం చేయబోయే యాక్టివిటీస్ చాలా ఎక్కువున్నాయి. దానికి మనందరం రీచ్ కావాలి. ఓకే. థాంక్ యూ సో మచ్. ఈరోజు ఆల్‌మోస్ట్ 72 మంది. ఓకే. ఇప్పుడొచ్చిన ఒక్కొక్కరిని కొత్త వ్యక్తులు యాడ్ చేసినా గాని రేపొద్దున 100 మంది ఫీల్ అయితారు. ఒక్కళ్ళని తీసుకొచ్చినా గాని. ఓకేనా? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ గురువు గారు. నేను ఆంజనేయులు, గుంటూరు నుంచి. ఆంజనేయులు సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్, సబ్జెక్ట్ వేటికి ఉన్నంతసేపు నాకైతే మైండ్ మొత్తం అక్కడే ఉంది సార్. మీరు చెప్పే మాట రాజు కథ కానీ, గుర్రం కథ కానీ ఎవరైనా నాకు అర్థమైందంటే ఎవరు మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు కూడా ఎవరేం చేయలేరు సార్. ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఏదైనా చేయగలరు. ఇంకా చెప్పడానికి ఇంకా టైం చాలలేదు సార్. చివరికి మేము మొత్తం టోటల్గా ఒక అర్థమైంది. ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఇన్ఫర్మేషన్. హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. డెడికేషన్, చాలా హ్యాపీనెస్ మిమ్మల్ని చూస్తుంటే. ఎట్లన్నా మీరు ఒక పనికి అంటే ఒక వ్యక్తి దగ్గరికి పోయారంటే ఎట్లన్నా ఆ వ్యక్తిని కన్విన్స్ చేసి వెస్టేజ్ గొప్పతనాన్ని తెలియజేసి అతన్ని జాయిన్ అయినా చేయాలా, ప్రొడక్ట్ లైన్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ చాలా మంచిది సార్ మీలో. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తొందరగా డిసెంబర్ కల్లా మీ ఇన్కమ్ ఒక ₹1,00,000 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తక్కువే చెప్పారు సార్ మీ గోల్. అవునా? అవును, చాలా తక్కువే చెప్పారు. మొన్న మార్చి 27 నుంచి వస్తున్నా. టీం కూడా పెరుగుతుంది హైదరాబాద్. కాశిరెడ్డి గారి టీం కూడా. ఇవాళ జగన్ రెడ్డి గారని వచ్చారు సార్ కొత్తగా. హ్యాపీ. మీ మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో అది నెరవేరాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అది బాగుంది ఇప్పుడు మీరు చెప్పిన మాట. థ్యాంక్ యూ. సార్ మీరు అసలు నిన్న గురుగారు నేను భోజనం చేశారు అసలు మీరు. మనం చూసిన అసలు భోజనం కూడా లేకుండా మీటింగ్ చెప్తున్నారు మీరు. అసలు వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ. సో మన టీం చెక్ చేయండి సార్, ఎంతమంది వస్తున్నారు. మన కాశిరెడ్డి గారు అలాగే మన లోకల్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. సో ఇంకా మీరు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మీరు మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నారు. మీ మాటలు కూడా కొంతమందికి ఉపయోగపడాలి. అలాగే సార్. థ్యాంక్ యూ అంజనేయులు సార్. థ్యాంక్ యూ. నక్కా సార్ ఉన్నాడా అన్నా? దత్తుజీ. సో మన టీమ్ లో ఎంతమంది వస్తున్నారు, ఇంకా ఎంతమంది రావాలి చెక్ చేసుకోండి లీడర్స్. నక్క సార్ ఈ రోజు రావాలంటుంది మరి ఫస్ట్ నుంచి. ఓకే పర్లేదు తమ్ముడు. సో మన టీం చెక్ చేయండి ఎవరెవరి నుంచి ఎంతమంది వస్తున్నారు. ఆ లిస్ట్ నీ దగ్గరికి ఈ రోజు రావాలి.
ఒకవేళ ఉన్నోళ్ళు రాకపోతే ఎందుకు? స్క్రీన్ షాట్ చేశాను అన్నయ్య, స్క్రీన్ షాట్ చేశాను. ఇప్పుడు అదంతా చెక్ చేస్తాను అందరికి అడిగి, ఎవరు అంటే కొన్ని మొబైల్ పేర్లు కూడా వస్తున్నాయి, అది ఎవరు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుంటా. ఓకే 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 చూడండి, ఎందుకంటే సక్సెస్ ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో అది మనం ఫాలో చేయాలి అండ్ అది మనం పాటిస్తేనే మనకి రిజల్ట్.